బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్యతో సఫర్ అయ్యే వారి సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి, కాన్స్టిపేషన్ సమస్యను తగ్గించుకోండి అని వింటూ ఉన్నాం, చేస్తున్నాం. అందులో భాగంగా కీర దోసకాయని తింటూ ఉంటాము. ఏంటి సమస్య తగ్గింది అని ఆలోచిస్తున్నారా? అలాగే జీలకర్ర, వాము, సోంపు ఈ వాటర్ ఇంటేక్ కూడా తీసుకుంటాము. దీని ద్వారా కూడా కాన్స్టిపేషన్ తగ్గింది అనుకుంటున్నారా? అయితే ఓ క్లారిటీకి వచ్చేద్దామా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మాలో చాలా వరకు మేము ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కీర దోసకాయ కానీ, జీలకర్ర, వాము, సోంపు అలాగే ఎక్కువగా ఫైబర్ ఉన్నవి తీసుకుంటుంటాం. అయినా కొందరిలో ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది తగ్గట్లేదు, కొందరిలో తగ్గింది అనే చెప్పుకోవచ్చు. ఏంటి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, మాలో మేము ఫిక్స్ అయిపోతే ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్ అండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కీర దోసకాయ ఈజ్ వెరీ గుడ్. మరి మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. బికాస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు. నేను తీసుకుంటున్నాను అంటే ఒక 2 పీసులు పక్కన పెట్టుకుంటారు, నేను తింటున్నాను అని. సో ఇప్పుడు కీర దోసకాయ కానీ ఏ వెజిటేబుల్స్ కానీ మనం తీసుకున్నా బేసికల్లీ మనం కాన్స్టిపేషన్ గురించి చూసుకున్నట్టు అయితే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మోషన్ అదే బవల్ మూమెంట్ ఉంటుంది కదా, బవల్ మూమెంట్ బాగా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల బాగా జరుగుతుంది అనమాట. అండ్ దీంతో పాటు చాలా మంది ఏం చేస్తారంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి అన్ని కూరగాయలు, అన్ని వెజిటేబుల్స్, సాలడ్స్ ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. బట్ మిస్ చేసేది ఏంటి అంటే వాటర్ ని కూడా తాగుతూ ఉంటాము అని మాక్సిమం తాగుతూ ఉంటాం మేడం. అందరూ హెల్త్ ఫ్రీక్ పెరిగిపోయింది, తాగుతూ ఉంటాం. ఇంకా ఏం చెయ్యాలి? సో వాటర్ అనేది తీసుకుంటున్నారు, ఫైబర్ అనేది కూడా తీసుకుంటున్నారంటే సో వెజిటేబుల్స్ లో డెఫినెట్లీ మీరు ఎక్కువగా కీర దోసకాయ వాడుతున్నారంటే ఇట్ విల్ హెల్ప్ యూ. మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇదే కాకుండా మన బాడీలో గట్ హెల్త్ గురించి కూడా ఆలోచించాలన్నమాట. సో కాన్స్టిపేషన్ అనేటప్పటికి ఓన్లీ నేను ఫైబర్ తీసుకుంటున్నాను అండ్ ఫైబర్ తో పాటు వాటర్ తీసుకుంటున్నాను, నేను ఇంకా వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటున్నాను, నాకు సరిపోతుంది, నన్ను హెల్దీగా ఉంటానని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీ గ్యాసెస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ ఇవన్నిటికీ కరెక్ట్గా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ గట్ హెల్త్ క్లియర్గా ఉండాలి. గట్ హెల్త్ క్లియర్ లేకపోతే ఇట్ విల్ నాట్, అంటే మీరు ఎంత తిన్నా కానీ కూడా మీ బాడీలో న్యూట్రియన్స్ అబ్జర్వ్ అవ్వదు. కొంతమంది ఉంటారు ఎన్నో రోజుల నుంచి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటుంటాం కానీ ఏం రిజల్ట్ రావట్లేదు అని అంటారు. ద రీజన్ ఈజ్ యువర్ గట్. మన గట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీ బాడీలో న్యూట్రియన్స్ అనేది అబ్జర్వ్ అవ్వదు. మన న్యూట్రియన్స్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకున్నా కానీ మన ఈసోఫాగస్ నుంచి స్టమక్ వెళ్తుంది. స్టమక్లో జస్ట్ డైజెషన్ అవుతుంది అంతే. డైజెషన్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ స్ట్రీమ్స్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఆ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో, ఆ ఇంటెస్టైన్ అన్హెల్దీగా ఉన్నప్పుడు, ఆ మ్యూకస్ లేయర్ సరిగా మెయింటైన్ అవ్వనప్పుడు, గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ పాసేజ్ అంటే ఈ న్యూట్రియన్స్ వెళ్ళేది ఇక్కడ నుంచి బయటికి బ్లడ్ స్ట్రీమ్స్లోకి వెళ్ళాలన్నమాట. అది వెళ్ళలేకపోతుంది. సో వెళ్తుంది, మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అబ్జర్వింగ్ ఇన్ యువర్ బాడీ. సో అలాంటప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఎన్నో రోజుల నుంచి ఐరన్ తీసుకుంటూ ఉంటారు అండ్ ఎన్నో రోజుల నుంచి కాల్షియం ఇలాంటివన్నీ తీసుకుంటారు. బట్ వాళ్ళ రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్టు అయితే ఎప్పుడు అంతే నార్మల్ ఉండవు, ఎప్పుడు డెఫిషియన్సీలోనే ఉంటారు. అందుకే డాక్టర్ దాని తర్వాత ఏంటి ఇంట్రావీనస్ ఇచ్చేస్తారు. ఇంట్రావీనస్ ఏంటి అంటే డైరెక్ట్లీ యూఆర్ ఇంజెక్టింగ్ ఇట్ నర్వ్స్, బ్లడ్ స్ట్రీమ్స్లోకి పంపించేస్తున్నాం. సో అలాంటి కండిషన్స్కి వెళ్ళకూడదు. సో మీకు నార్మల్ అవ్వాలి అంటే గట్ హెల్దీగా పెట్టుకోవాలి. గట్ ని క్లియర్ చేసుకుంటే మనకి ఏవైతే మనం తీసుకున్న ఫైబర్, వాటర్, ఇంకేదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ బాడీలో అబ్జర్వ్ అవుతాయి. లేవంటే మీరు తీసుకున్నవన్నీ వేస్ట్. అందుకే చాలా మంది ఇలా చేస్తున్నాం అయినా తగ్గట్లేదు అనే వారు కూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఇదంతా ప్రాసెస్ పర్ఫెక్ట్ కావాలి, గట్ క్లీన్ గా ఉండాలి. సో మరి మెయిన్ కాన్స్టిట్యూషన్ కి వాటర్, కీర దోసకాయ మేము చేసే ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఎలా స్టార్ట్ చేయాలి అంటారు? గట్ క్లీన్ అవ్వాలి అన్న, ఈ కాన్స్టిపేషన్ సమస్యను దూరంగా ఉంచాలి అన్న ఏం చేయాలి అంటారు? ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గట్ లో బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయాలి. ఏ విధంగా? సో మనం దాన్ని ప్రోబయోటిక్స్ అంటాం. ప్రీబయోటిక్స్ అంటే మనకి గట్ కి కావాల్సిన ఫుడ్. ప్రోబయోటిక్ ఏదైతే ఉంటుందో లైవ్ బ్యాక్టీరియాకి ఫుడ్ ప్రీబయోటిక్ అన్నమాట. ప్రీబయోటిక్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఫైబర్, అవన్నీ ప్రీబయోటిక్ కిందకి వస్తాయి. సో ప్రోబయోటిక్ ఏంటి అంటే లైవ్ బ్యాక్టీరియా.
లైవ్ బ్యాక్టీరియా తినాలి మీరు. ఎలా? లాక్టోబాసిల్లస్ ఉంటుంది కదా, లైక్ Okay. ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్డ్ ఉంది, కర్డ్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంది, అదే Okay. తీసుకోవడం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు అన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దోశ, ఇడ్లీ, పెసరట్టు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ Okay, ఫర్మెంటెడ్ ఫుడ్స్. అండ్ చద్దన్నం అంటాం, మన పాతకాలంలో ఎక్కువగా పాతకాలం తీసుకునే వాళ్ళం, చద్దన్నం, yes. ఫర్మెంటెడ్ ఫుడ్. పెరుగన్నం తీసుకొని దాంట్లో కావాలంటే కొంచెం పచ్చిమిర్చి వేసేస్తారు, అండ్ దాంతో పాటు కావాలంటే వెల్లుల్లి వేస్తారు, ఆనియన్ వేస్తారు. సో Yes, ఇలాంటివన్నీ యాడ్ చేసి ఓవర్ నైట్ మనం పెట్టేసాం అనుకోండి, ఇట్ విల్ జనరేట్ అ గుడ్ బ్యాక్టీరియా కాలనీస్ దేర్. సో దాని తర్వాత అది ఎర్లీ మార్నింగ్ ఆన్ ఎంటీ స్టమక్ మనం తీసుకున్నాం అనుకోండి, బాగా అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితే బెస్ట్ అంట. బెటర్. సో ఇప్పుడు తీసేసుకుంటామా, ఇది అయిపోయింది, ఓకే నేను గుడ్ బ్యాక్టీరియా కూడా తీసుకున్నాను. సో ఈ గుడ్ బ్యాక్టీరియా తీసుకున్న తర్వాత గుడ్ బ్యాక్టీరియా ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత దట్ షుడ్ బి లైవ్ కదా, లైవ్ ఉండాలంటే దానికి కావాల్సిన ఆహారం ఇవ్వాలి. ఓ మరి అగైన్ సో ఏం చేయాలి? గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ ఫైబర్ తీసుకోవాలి. Fiber. సో ఇట్ షుడ్ బి అన్ బ్యాలెన్స్డ్ వే. మీరు గుడ్ బ్యాక్టీరియా ఉండాలి, ఫైబర్ బాగుండాలి, అందుకే ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అని అంటాం. ఇవి రెండు కలిపి తీసుకుంటే మీ గట్ హెల్త్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా మనం ఎక్సర్సైజెస్ కానివ్వచ్చు, నిద్ర కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద గట్ అన్నమాట. ఇమ్యూనిటీ మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద గట్. గట్ అన్హెల్దీగా ఉంది అంటే మీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. మీకు ఎక్కువ యాక్నీ, పింపుల్స్ ఇలాంటివన్నీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మీ గట్ హెల్త్ కరెక్ట్గా లేదని అర్థం. సో ప్రతి ఒక్క దానికి గట్టే రీజన్ అనమాట. సో గట్ని కరెక్ట్ చేసుకోవడానికి ఫుడ్ కరెక్ట్ వేలో తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్స్ ఆపేయాలి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది కదా, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ ఈ జంక్ ఫుడ్స్ అన్నమాట. ఓహో, బ్యాడ్ బ్యాక్టీరియా ఆల్రెడీ మనం జీవం ఉన్న వాటికి ఇంకెక్కువ కాస్త జీవాన్ని ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం తింటున్నారు? నేను కీర దోసకాయ తింటున్నాను అని అనుకుంటున్నాం, మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం, బట్ అగైన్ జంక్ తినడం వల్ల ఇంకా. ఎగ్జాక్ట్లీ. అంటే రీసెంట్ గా ఒక క్లయింట్ కూడా వచ్చినప్పుడు అన్నారు, మేడం నేను బర్గర్ తీసుకుంటున్నాను కదా, లోపల వెజిటేబుల్సే కదా. మీరు హెల్దీవి ఉన్నాయి, ఏదో ఒక 2-3 కొంచెం ఉన్నాయి, మిగతాదంతా అన్హెల్దీయే కదా. అక్కడ ఏమో ఆయిల్ యాడ్ చేస్తున్నారో తెలీదు, ఎలా కుక్ చేస్తున్నారో, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఫ్యాట్స్ తీసుకున్నా కానీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేస్తున్నామా, గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేస్తున్నామా, అది కూడా ఆలోచించి దాని తర్వాత ఎస్ మీరు ఓవరాల్గా బ్యాలెన్స్గా తీసుకుంటూ కీర దోసకాయ కానీ మీరు చెప్పినట్టు వాము నీళ్ళు, జీలకర్ర నీళ్ళు ఇవన్నీ తీసుకుంటే అప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది. వితౌట్ దట్ ఇట్ ఈస్ నాట్ బెనిఫిట్. మీరు అన్నట్టు ఏం రిజల్ట్స్ రావు. యా ఎస్ మేడం. మరి దీనికి కాన్స్టిపేషన్ సమస్యకి ఎక్సర్సైజ్, వర్కౌట్స్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? వాటి వల్ల కూడా ఈ సమస్యను దూరం చేయవచ్చు అంటారా? ఎస్, కొన్ని యోగాసనాస్ ఉంటాయండి, కొన్ని యోగాసనాస్ దట్ విల్ హెల్ప్ యూ. అంటే ఎక్సెస్ గ్యాస్ ఏదైతే బాడీలో ఉంటుందో అది వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల కూడా దట్ క్యాన్ లీడ్ టు కాన్స్టిపేషన్. నడుస్తూ ఉండడం వల్ల కూడా మనకి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మజిల్స్ బాగా హెల్ప్ అవుతాయి, బాగా వర్క్ అవుతాయి. సో ఇవన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, కంపల్సరీ కాన్స్టిపేషన్ ఉన్నా లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీ అయితే కంపల్సరీ చేయాలి. స్పెషల్లీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో యోగాసనాస్ ఐ వుడ్ సజెస్ట్. ఎస్, కాన్స్టిపేషన్ కి చాలా మంది ఎక్కడ తప్పులు చేస్తున్నామో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.